ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు చాలా ఎక్సలెంట్గా చేసినట్టే ఇటు సీజ్ చేయటం కానీ ఇంకా రేపటి నుంచి కోర్టు పర్మిషన్ తీసుకున్నప్పుడు మనం అనుకున్నది కూడా తెలిసింది. రైట్. సాగర్ గారు, మిథున్ రెడ్డి అంటేనే ఇంకా అక్కడ ఈ కేసులో నంబర్ 2 అని అనుకుంటున్నారు. ఈ కేసులో అసలు ఆల్మోస్ట్ అందరూ ఇదైపోయారు. ఇక ఎవరైతే దీని బాస్, బిగ్ బాసులా మొత్తం మీద అక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళ దాకా వెళ్ళడానికి ఎంత టైం పట్టొచ్చింది? అంటే ఒక రకంగా చెప్పాలంటే వెంకటకృష్ణ గారు, ఇది మిథున్ రెడ్డికి బెయిల్ రిజెక్ట్ అవటం, అరెస్ట్ కాబోవటం అన్నది ఇట్స్ ఎ బిగ్ బ్లో, అంటే వెరీ బిగ్ బ్లో టు వైసీపీ పార్టీ. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కేసుల్లో కానివ్వండి, ఏ కేసు తీసుకున్నా కూడా ఈ సంవత్సరంలో సంవత్సర కాలంలో అత్యంత పెద్ద విషయం అయితే మాత్రం మిథున్ రెడ్డి గారిదే అవుతుంది. ఇది ఆయనకు ఇప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది కాబట్టి ఇక మీదట ఒకవేళ ఆయన రెగ్యులర్ బెయిల్ అరెస్ట్ అయ్యి రెగ్యులర్ బెయిల్ వేసుకుంటే నార్మల్ లోయర్ కోర్ట్స్ అయితే మాత్రం ఎటువంటి నాకు అనిపిస్తుంది అంత ఈజీగా బెయిల్ వస్తుంది అని అనుకోవట్లేదు. ఇట్ విల్ టేక్ మంత్స్ ఆఫ్ ది టైం పడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు బెయిల్ రిజెక్ట్ చేయటం అంటే ప్రైమా ఫేసీని కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఇతనికి బెయిల్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు ఎప్పుడు డిసైడ్ అవుతుంది, ఇతను నేరంలో పార్టిసిపేట్ చేశాడు లేదు, పాత్ర ఉంది లేదు అన్నది ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ వాదనలు బట్టి నిర్ధారించుకున్న తర్వాత అందులో జస్టిఫికేషన్ సుప్రీంకోర్టు ఇచ్చి ఉంటది ఏ కారణం చేత బెయిల్ రిజెక్ట్ చేశామన్నది. సో అటువంటి పరిస్థితుల్లో మంత్స్ టుగెదర్ నాకు తెలిసినంత వరకు మిథున్ రెడ్డి గారికి బెయిల్ వస్తుంది నేనైతే అనుకోవట్లేదు, రాదు కూడా. సో ఈ మంత్స్ టుగెదర్ లో మేబీ నెక్స్ట్ 1 to 3 months, అంటే ఈ రోజు నుంచి 90 రోజులు లెక్క పెట్టుకుంటే జరిగే డెవలప్మెంట్ ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో బిగ్ బాస్ అని ఏదైతే మాట్లాడుతున్నామో ఆ బిగ్ బాస్ ని విచారణకు పిలుస్తారా, నోటీసులు ఇస్తారా, నోటీసుల మీద తను కోర్టుకు వెళ్తాడా, లేదా విచారణకు వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్తాడా, లేదా నేరుగా అరెస్ట్ చేస్తారా, అది ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇన్వెస్టిగేషన్ అథారిటీ డిస్క్రిమినేషన్ పవర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది ఇందాక నేను చెప్పినట్టు ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్లో టు వైసీపీ పార్టీ. చాలా పెద్ద విషయం ఇది. సాధారణంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది, మిథున్ రెడ్డి బెయిల్ రిజెక్ట్ అనేది మిగతా అందరిది ఓ పక్కన పెడితే మిథున్ రెడ్డిది మాత్రం ఒకటి మనం సపరేట్ గా చూడాల్సి ఉంటది. ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్లో టు వైసీపీ పార్టీ. నెక్స్ట్ మీరు అనుకున్నదే ఎయిదర్ ద లేడీ బిగ్ బాస్ ఆర్ జెంట్ బిగ్ బాస్ అనేది మోడస్ ఆఫ్ ఆపరేటింగ్ బట్టి, ఆయన చెప్పే వివరాలను బట్టి, ఉన్న హార్డ్ డిస్క్లను బట్టి, ఫోన్ను బట్టి, దాంట్లో వివరాలను బట్టి ఏంటి జరిగింది, ఎవరి మెయిన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఆ తలుపు తట్టే క్రమంలో లేడీ బిగ్ బాస్ జెంట్ బిగ్ బాస్ అనేది మేబీ 1 to 90 days లోపల డిసైడ్ అవుతుందని చెప్పి నా అభిప్రాయం సార్. అంతేలే, ఎవరి బ్రెయిన్ అయితే దానికి మెయిన్ బ్రెయిన్ ఉన్నారో అది ఎవరైనా కావచ్చు, మేలా ఫిమేలా అనేది పక్కన పెడితే మొత్తం మీద అక్కడికైతే రీచ్ అవుతారు నెక్స్ట్ వెరీ సూన్ అన్నట్టుగానే ఉంది. అయితే లక్ష్మణ్ గారు ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు సాగర్ గారు అన్నట్టుగా